హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నేను లింగారెడ్డి. నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి మనం పెట్రోలు, గ్యాస్, దాంతో పాటుగా కూరగాయలు ఇవన్నీ మనం రోజు చూస్తూనే ఉన్నాం. కానీ పాల ధరలు కూడా క్రమంగానే పెరుగుతూ ఉన్నాయి. పాలు ప్రతి ఇంట్లో అందరం ఉపయోగించే ఒక నిత్యావసర వస్తువు. ప్రతిరోజు ప్రతి ఇంట్లో పాలతో అవసరం ఉంటూనే ఉంటుంది. పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ తాగుతూనే ఉంటారు. అలాంటి పాల ధరల పెంపు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చింది. అమూల్ కంపెనీ తమ పాల ధరలని సవరించింది. దీంతో ప్రస్తుతం అమూల్ పాలు కొనడానికి మరో ₹2 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. మదర్ డైరీ తర్వాత అమూల్ కంపెనీ కూడా పాల ధరలను ₹2కి పెంచింది. మదర్ డైరీ ఏప్రిల్ 30 నుంచి కొత్త పాల ధరలని అమల్లోకి తీసుకువచ్చింది. అమూల్ మే 1వ తారీఖు నుంచి తమ కొత్త పాల ధరలను మార్కెట్లో అమల్లోకి తెచ్చింది. అమూల్ బ్రాండ్ పాలను విక్రయించే గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ ఫెడరేషన్ కార్పొరేషన్ కంపెనీ పాల కొత్త ధరలను మే 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చినట్లు అధికారికంగా ప్రకటించింది. ఢిల్లీ, ఎన్సీఆర్, ఉత్తరప్రదేశ్, హర్యానా సహా ఉత్తరాఖండ్, తెలంగాణ రాష్ట్రాల్లో పెంచిన కొత్త పాల ఉత్పత్తుల ధరలు అమల్లో ఉండనున్నట్లు అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. అయితే గణనీయంగా పెరిగిన ఉత్పత్తి ఖర్చుల వల్ల, దాంతోపాటు పెరిగిన డిమాండ్ వల్ల ఈ కొత్త ధరల పెంపు అనేది అనివార్యమైపోయిందని కంపెనీ ప్రకటించింది. దీనివలన పాల ధరలు పెంచాల్సి వచ్చిందని స్పష్టత ఇచ్చింది. ఈసారి సమ్మర్ ముందుగానే ప్రారంభమైన నేపథ్యంలో వేడిగాలులు కూడా మొదలయ్యాయి. ఈ కారణంగానే పాడి పాల ఉత్పత్తులు భారీగా తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో పాలపై బాగా డిమాండ్ పెరిగిందని సంస్థ పేర్కొంది. మే 1 నుంచి కొత్త పాల ధరలని అమల్లోకి తీసుకువచ్చామని, ఈ ప్రకారం చూసుకున్నట్లయితే అమూల్ స్టాండర్డ్, అమూల్ బఫెలో మిల్క్, అమూల్ గోల్డ్, అమూల్ స్లిమ్, అమూల్ ట్రిమ్, అమూల్ చాయ్ మజా, అమూల్ తాజా ధరలు ఒక్కసారి కంపేర్ చేసుకున్నట్లయితే వీటన్నిటిపైన ₹2 మేర పెరిగింది. పెరిగిన లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే అమూల్ ఫుల్ క్రీమ్ పాల ప్యాకెట్ ధర లీటర్ ₹65 నుంచి ₹67కి పెరిగింది. ఇక టోన్డ్ మిల్క్ ధర 53 నుంచి 55కి పెరిగింది. వీటితో పాటుగా అమూల్ గోల్డ్ ప్యాకెట్ ధర ఇప్పుడు 34కి లభిస్తుంది. అమూల్ శక్తి స్టాండర్డ్ హాఫ్ లీటర్ ప్యాకెట్ ₹31కి వస్తుంది. సో నిన్న మదర్ డైరీ, ఇప్పుడు అమూల్. రానున్న రోజుల్లో వీటితో పాటుగా తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతి చెందిన విశాఖ డైరీ కానీ, దాంతోపాటు హెరిటేజ్ కానీ, ఇవి కూడా పాల ఉత్పత్తుల ధరలు పెంచే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా తగ్గిపోయిన పాడి పరిశ్రమకు సంబంధించి పాల ఉత్పత్తికి సంబంధించి డైరెక్ట్గా సమ్మర్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఈ డిమాండ్ నేపథ్యంలో పాల ధరలు పెంచాల్సి వస్తుందని పాల యజమాన సంస్థలు తెలుపుతున్నాయి. Subscribe to One India and never miss an update.